అమెరికాలో విద్యార్థి మృతి. అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఫోన్ చేసి చెప్పారు ఎక్స్పైర్ అయ్యిండు అని. मेरा बच्चा ऐसा कैसा हो सकता है? मेरे बच्चे के साथ बहुत जुल्म करे वो लोग, बहुत जुल्म. కాలిఫోర్నియాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్ నగర్ కి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ మరణించాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు చెప్తున్న కారణాలకు, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు మధ్య తీవ్ర వైరుధ్యం కనిపిస్తుండటం గమనార్హం. ఇది ఖచ్చితంగా జాతి వివక్షతో జరిగిన హత్యేనని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం శాంటా క్లారా నగరంలోని నిజాముద్దీన్ నివాసంలో ఈ నెల 3న ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో కత్తిపోట్లు జరుగుతున్నాయని 911 కు సమాచారం అందడంతో తాము అక్కడికి వెళ్లామని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకునేసరికి నిజాముద్దీన్ తన రూమ్మేట్ ను కత్తితో పొడుస్తూ కింద పడేసి దాడి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని, తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వివరించారు. గాయపడిన రూమ్మేట్ కు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. అయితే పోలీసుల వాదనను నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు పోలీసులకు సహాయం కోసం ఫోన్ చేసిందే నిజాముద్దీన్ అని వారు చెప్తున్నారు. నిజాముద్దీన్ గత కొంతకాలంగా జాతి వివక్ష, వేతన వేధింపులు, ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాడని వారు తెలిపారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నిజాముద్దీన్ గతంలో పెట్టిన ఒక లింక్డ్ఇన్ పోస్ట్ ను వారు ఉదాహరించారు. నేను జాతి విద్వేషం, వివక్ష, వేధింపులకు బాధితుడిని. శ్వేత జాతి ఆధిపత్యం అంతం కావాలి అని ఆ పోస్ట్ లో నిజాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు కుటుంబం గుర్తు చేసింది. తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో సహాయం కోసం హస్నుద్దీన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో నిజాముద్దీన్ ను శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారని, అతని మృతదేహాన్ని కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో ఉంచారని తెలిసింది. పోలీసులు అతన్ని ఎందుకు కాల్చారో తెలియదు అని పేర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం తన కొడుకు, అతని రూమ్మేట్ ఒక చిన్న విషయానికి గొడవ పడ్డారని ఆయన అన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. తన కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్ కు తీసుకురావడానికి సహాయం చేయడానికి వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయాన్ని, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ను సంప్రదించాలని హస్నుద్దీన్ జయశంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నిజాముద్దీన్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేయాలని భారత విదేశాంగ శాఖను కోరింది. ఈ విషయంపై ఎంజేటీ ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. నిజాముద్దీన్ మృతిపై పూర్తి నివేదిక తెప్పించుకుని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం శాంటా క్లారా పోలీసులు, జిల్లా అటార్నీ కార్యాలయం సంయుక్తంగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి. అమెరికాలో విద్యార్థి మృతి. అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఫోన్ చేసి చెప్పారు ఎక్స్పైర్ అయ్యిండు అని. मेरा बच्चा ऐसा कैसा हो सकता है? मेरे बच्चे के साथ बहुत जुल्म करे वो लोग, बहुत जुल्म. కాలిఫోర్నియాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్ నగర్ కి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ మరణించాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు చెప్తున్న కారణాలకు, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు మధ్య తీవ్ర వైరుధ్యం కనిపిస్తుండటం గమనార్హం. ఇది ఖచ్చితంగా జాతి వివక్షతో జరిగిన హత్యేనని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం శాంటా క్లారా నగరంలోని నిజాముద్దీన్ నివాసంలో ఈ నెల 3న ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో కత్తిపోట్లు జరుగుతున్నాయని 911 కు సమాచారం అందడంతో తాము అక్కడికి వెళ్లామని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకునేసరికి నిజాముద్దీన్ తన రూమ్మేట్ ను కత్తితో పొడుస్తూ కింద పడేసి దాడి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని, తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వివరించారు. గాయపడిన రూమ్మేట్ కు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. అయితే పోలీసుల వాదనను నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు పోలీసులకు సహాయం కోసం ఫోన్ చేసిందే నిజాముద్దీన్ అని వారు చెప్తున్నారు. నిజాముద్దీన్ గత కొంతకాలంగా జాతి వివక్ష, వేతన వేధింపులు, ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాడని వారు తెలిపారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నిజాముద్దీన్ గతంలో పెట్టిన ఒక లింక్డ్ఇన్ పోస్ట్ ను వారు ఉదాహరించారు. నేను జాతి విద్వేషం, వివక్ష, వేధింపులకు బాధితుడిని. శ్వేత జాతి ఆధిపత్యం అంతం కావాలి అని ఆ పోస్ట్ లో నిజాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు కుటుంబం గుర్తు చేసింది. తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో సహాయం కోసం హస్నుద్దీన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో నిజాముద్దీన్ ను శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారని, అతని మృతదేహాన్ని కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో ఉంచారని తెలిసింది. పోలీసులు అతన్ని ఎందుకు కాల్చారో తెలియదు అని పేర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం తన కొడుకు,
అతని రూమ్మేట్ ఒక చిన్న విషయానికి గొడవ పడ్డారని ఆయన అన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. తన కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్ కు తీసుకురావడానికి సహాయం చేయడానికి వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయాన్ని, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ను సంప్రదించాలని హస్నుద్దీన్ జయశంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నిజాముద్దీన్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేయాలని భారత విదేశాంగ శాఖను కోరింది. ఈ విషయంపై ఎంజేటీ ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. నిజాముద్దీన్ మృతిపై పూర్తి నివేదిక తెప్పించుకుని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం శాంటా క్లారా పోలీసులు, జిల్లా అటార్నీ కార్యాలయం సంయుక్తంగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి. అమెరికాలో విద్యార్థి మృతి. అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఫోన్ చేసి చెప్పారు ఎక్స్పైర్ అయ్యిండు అని. मेरा बच्चा ऐसा कैसा हो सकता है? मेरे बच्चे के साथ बहुत जुल्म करे वो लोग, बहुत जुल्म। కాలిఫోర్నియాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్ నగర్ కి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ మరణించాడు. అయితే ఈ ఘటనపై పోలీసులు చెప్తున్న కారణాలకు, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు మధ్య తీవ్ర వైరుధ్యం కనిపిస్తుండటం గమనార్హం. ఇది ఖచ్చితంగా జాతి వివక్షతో జరిగిన హత్యేనని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం శాంటా క్లారా నగరంలోని నిజాముద్దీన్ నివాసంలో ఈ నెల 3న ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో కత్తిపోట్లు జరుగుతున్నాయని 911 కు సమాచారం అందడంతో తాము అక్కడికి వెళ్లామని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకునేసరికి నిజాముద్దీన్ తన రూమ్మేట్ ను కత్తితో పొడుస్తూ కింద పడేసి దాడి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని, తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వివరించారు. గాయపడిన రూమ్మేట్ కు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. అయితే పోలీసుల వాదనను నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు పోలీసులకు సహాయం కోసం ఫోన్ చేసిందే నిజాముద్దీన్ అని వారు చెప్తున్నారు. నిజాముద్దీన్ గత కొంతకాలంగా జాతి వివక్ష, వేతన వేధింపులు, ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాడని వారు తెలిపారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నిజాముద్దీన్ గతంలో పెట్టిన ఒక లింక్డ్ఇన్ పోస్ట్ ను వారు ఉదాహరించారు. నేను జాతి విద్వేషం, వివక్ష, వేధింపులకు బాధితుడిని. శ్వేత జాతి ఆధిపత్యం అంతం కావాలి అని ఆ పోస్ట్ లో నిజాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు కుటుంబం గుర్తు చేసింది. తన కొడుకు మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో సహాయం కోసం హస్నుద్దీన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో నిజాముద్దీన్ ను శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారని, అతని మృతదేహాన్ని కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో ఉంచారని తెలిసింది. పోలీసులు అతన్ని ఎందుకు కాల్చారో తెలియదు అని పేర్కొన్నారు. అందిన సమాచారం ప్రకారం తన కొడుకు, అతని రూమ్మేట్ ఒక చిన్న విషయానికి గొడవ పడ్డారని ఆయన అన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. తన కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్ కు తీసుకురావడానికి సహాయం చేయడానికి వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయాన్ని, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ను సంప్రదించాలని హస్నుద్దీన్ జయశంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నిజాముద్దీన్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేయాలని భారత విదేశాంగ శాఖను కోరింది. ఈ విషయంపై ఎంజేటీ ప్రతినిధి అమ్జద్ ఉల్లా ఖాన్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. నిజాముద్దీన్ మృతిపై పూర్తి నివేదిక తెప్పించుకుని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం శాంటా క్లారా పోలీసులు, జిల్లా అటార్నీ కార్యాలయం సంయుక్తంగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి.